కనబడుట లేదు. ఈ యాడ్ ని మనం పేపర్ లో జనరల్ గా చూస్తే లైట్ తీసుకుంటాం, కానీ ఈ ఫ్యామిలీ ఈ యాడ్ ని లైట్ గా తీసుకోవట్లేదు, వాడుకున్నారు. అసలు ఆ వాడకం ఏంటో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. ఏమండి? అబ్బా ఉండే ఎప్పుడు ఇంతే. కాఫీ తెచ్చావా? కాఫీయా? కుడిది తెచ్చా. నువ్వు తాగేసాయి. నేను తాగల. కనబడుట లేదు. సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాంలే, డాక్టర్ కళ్ళజోడు రాస్తాడు. సచ్చినోడా, నేను చదివేది ప్రకటన గురించి. కనబడుట లేదు. మా కొడుకు 20 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయాడు. నీకోసం కోట్ల ఆస్తి కొండలాగా పెరిగిపోయింది. నువ్వు వచ్చి ఆస్తికి వారసుడి కావలసిందిగా కోరుకుంటున్నాను. గుర్తులు మొత్తం నీకు ఇచ్చేసి బాల్చి తన్నేస్తాను. ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఎత్తుకుతావండి నువ్వు? నేను ఎతకడం కాదండి, ఆ కొడుకు ఎవరు కాదు మీరే. ఊరికే ఆ పూలకిలు అవన్నీ నాకెక్కడున్నాయి గుర్తులేని. ఓ పని చేస్తాను, ఇగో ఆ పూలకిలన్నీ మీకు వచ్చేలా నేను చేస్తాను. ఇదిగో చూడండి, ఒంటి మీద కాలిన గాయాలు. ఇంకోటి భుజానికి గాయం. గాయమా? ఒంటి మీద కొరడా దెబ్బ. దెబ్బ. మన ఇంట్లో పాత కొరడ ఎక్కడ ఉందండి? ఎక్కడే ఉంది. ఒకసారి వాంగండి. హలో, మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడండి, వచ్చి తీసుకెళ్ళండి. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. మీరెవరండి? నేనే జమీందార్ రాజ్ బహదూర్ పెద్దేడు కొండల్ని. ఈయనండి మీ అబ్బాయి. డాడీ సార్ డబ్బులు ఇచ్చేద్దాం, బకెట్ తినేసేయండి. ఫస్ట్ నన్ను కన్ఫర్మ్ చేసుకొని. గుర్తుపట్టలేదా డాడీ నన్ను మీరు? ఇదిగో అప్పుడు చిన్నప్పుడు మీరు వాతలు పెట్టారే చూడండి. ఎందుకు కొట్టారు డాడీ? నీకు వాత ఎడం తొడ మీద ఉండాలి కదా, కుడి తొడ మీదకి ఎలా వచ్చింది? అప్పుడు డాడీ ఇగో భుజం మీద దెబ్బ ఉంది చూడండి. మళ్ళీ ఎందుకు కొట్టారు డాడీ? నీకు దెబ్బ కాబట్టి ఇటువైపు ఉండాలి కదా, ఇటువైపు ఎలా వచ్చింది? డాడీ వీపు మీద కొరడా దెబ్బ ఉండాలి, చూస్తారా? చూడండి. నీకు వీపు మీద కాదురా ఉండాల్సింది, కాలు మీద కదా అన్నమాట. ఏరా మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి నా ఆస్తి అంతా కాజేయడానికి ప్లాన్ వేసారా? లేదండి. మరేంట్రా గన్న తీయారే? నా సంగతి మీకు తెలీదు, తోలు తీసి పడేస్తా. అది తీసుకొని పో. సార్ హైట్ కలిసింది కదా సార్, డబ్బులు ఇచ్చేద్దాం, బకెట్ తినేసేయండి. హైట్ కాదురా కలవాల్సింది, గుర్తులు. ఈరోజు ఇంకేంటి, మా మనవడు కనబడ్డం లేదు. నీకోసం మన కోట్ల ఆస్తి కొండలా పెరిగిపోయింది. నువ్వు వచ్చి ఆస్తికి వారసుడి కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే మా మనవడు కనిపిస్తే మాకు అప్పచెప్పగలరు. వాడికి సరైన మతి స్థిమితం లేదు. హలో, మీ మనవడు ఆ చిట్టి ఏడుకొండలు మా దగ్గరే ఉన్నాడండి. అవునండి, వచ్చి తీసుకెళ్ళండి. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. మళ్ళీ ఈడొచ్చాడంటే ఏమో అండి, నాకు ఒక ఐడియా. ఒక నిమిషం, గుర్తుపెడితే చంపేస్తాడు. గుర్తుపట్టుడు. తాతయ్య తాతయ్య డబ్బులు ఇచ్చి ఐస్ క్రీమ్లు కొనుక్కుందాం తాతయ్య. నువ్వు ఉండు, ఫస్ట్ నన్ను కన్ఫర్మ్ చేసుకొని. ఏమండి ఏమండి ఏమండి, టెస్టులు కాదు, ఈయనను మీ మనోడే. ఎందుకంటే ఈయన 24 సంవత్సరాలుగా పెంచిన ఆయన నేను. తాతయ్య నువ్వు టెస్టులు పెట్టుకో తాతయ్య. 3 3 ఎంత? 9. అందులో 1 తీస్తే 8. దానికి 2 కలిపితే 10. ఎందుకు కొట్టావు తాతయ్య? ఏరా నా మనవుడు మతి స్థిమితం లేనుడని ఆడిచ్చానా?
నువ్వేంట్రా పెద్ద తెలివైన వాళ్ళగా అన్నిటికీ టక్కీ టక్కీ అని చెప్తున్నావు? మళ్ళీ అడగండి, ఇప్పుడు చెప్పడు. అస్సలు చెప్పను. ఏరా ఇదంతా కుట్రే కదా? మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఓసీగా నా ఆస్తి కాజేసిన రోడ్డుకి ఇడుతామనే కదా? కాల్చి పడదబ్బుతా. ఓ పని చేద్దాం, ఈసారి వేరే యాడ్ చూస్తాను. ఇంకో కనబడడం లేదు. మా తమ్ముడు పొట్టి ఏడుకొండలు ఇంట్లోంచి పారిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. తమ్ముడు, నువ్వు వెళ్ళినప్పటి నుంచి మన ఆస్తి పంపకాలు ఇంకా జరగలేదు. నువ్వు వస్తే ఆస్తి పంపకాలు జరపాలని నీ అన్నయ్యగా నేను ఎదురు చూస్తున్నాను. త్వరగా వచ్చి ఈ ఆస్తి తీసుకో. మాకు ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది, అది పాడిన వాడే మా తమ్ముడు. ఏమండి అసలేండి, ఆ ఫ్యామిలీ సాంగ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆనాటి హృదయాల ఆనంద గీత ఇదే. ఓ ఈ సాంగ్ నాకు వచ్చు, మీకు వచ్చా? నాకు రాదే. నేను రాసిస్తాను, మీరు పాడండి. హలో, మీ తమ్ముడు పొట్టి ఏడుకొండలు మా దగ్గరే ఉన్నాడండి. అవునండి, వచ్చి మీ తమ్ముడిని తీసుకెళ్ళండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నేనే మీ తమ్ముని సార్. అవునా? అవునా సార్, మీ తమ్ముడే అంట. అయితే డబ్బులు ఇచ్చేద్దాం, బకెట్ దండేసేయండి. నువ్వు ఉండరా? ఏంట్రా పొంగున్నావు? పొట్టేడు కొండలు కదండి, పొట్టిగా ఉన్నా. నువ్వు నిలబడితే 6 అడుగులు ఉంటావేంట్రా? నిలబడు. చెప్పరా, మన ఫ్యామిలీ సాంగ్ నీకు గుర్తుందా లేదా? ఉంది సార్. ఆనాటి ఆనంద హృదయాల గీతం ఆనాటి అదిగో. ఏంట్రా తడబడుతున్నావు? ఆనాటి నా కళ్ళలో చూసి పాడరా తమ్ముడు. మీరు అలా చూడగలరు సార్, పాట గుర్తురాట్లేదు సార్ సార్. పేపర్ చూస్తూ పాడుతున్నాడు సార్. ఆనాటి ఆనంద పేపర్ చూడకుండా పాడరా. ఆనాటి హృదయాల ఆనంద దొంగ తమ్ముడు, ఏనాటి పాటరా ఇది? ఆనాటి హృదయాల. మొగుడు పెళ్ళాలు మళ్ళీ ఇద్దరు కలిసి జాయింట్ గా నా ఆస్తి దుబ్బేయటానికి వేసారు కదరా ఈ ప్లాన్. రేయ్ తుపాకిట్టిరా. తీసుకోండి సార్. ఇద్దరిని కాల్చి పడేస్తా. వద్దు సార్, వద్దు సార్, తీసుకెళ్ళవా బాబు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదు సార్. అంతకుండా కాకముందు ఇక్కడ నుంచి ఏమండి వెళ్తున్నాడండి, కోర్టు లాస్ట్ అండి. హలో, మీ ఇంట్లో ఇంకెవరైనా తప్పిపోయారా? ఒకసారి ఆలోచించండి. ఎవరు లేరమ్మా. ఒకసారి బాగా ఆలోచించండి. 2 సంవత్సరాల క్రితం నా భార్య తప్పిపోయిందమ్మా. మీ భార్య తప్పిపోయిందా? అవును. ఏమండి? పాపాయమ్మా, ఏడుకొండలు, పాపాయమ్మా, ఏడుకొండలు, పాపాయమ్మా, ఏడుకొండలు, ఏడుకొండలు. ఇంతకాలం ఏమైపోయా పాపాయమ్మా? నీ కోసం నేను వెతకని లాడ్జ్ అంటూ లేదు. లాడ్జా అంటే సార్, లాడ్జ్లో ఏమైనా రిసెప్షనిస్ట్ పని చేస్తుందో అని. అంతే కదా. పెద్దాపురం అంతా తీర్చాను. పెద్దాపురమా? అంటే నాకు పాలకోవ చాలా ఇష్టం, అక్కడి నుంచి తెద్దానికి వెళ్ళిందో అని. చివరికి బ్యాంకాక్ కూడా మనుషుల్ని పంపించాను పాపాయమ్మా. బ్యాంకాక్ ఎందుకండి? అంటే బ్యాంకులో అకౌంట్లు అంటే చాలా ఇష్టం నాకు, అక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఏడుకొండలు సార్. పాపాయమ్మా, ఏడుకొండలు, పాపాయమ్మా, ఏడుకొండలు, పాపాయమ్మా. ఇలా రారా, నువ్వు ఇలా రా. ఒరే 20 ఏళ్ల క్రితం కొడుకు తప్పాడంటే ఓకే ఎలా ఉంటాడో తెలీదు. 20 ఏళ్ల క్రితం మనవడు తప్పాడంటే ఓకే ఎలా ఉంటాడో తెలీదు. 2 ఏళ్ల క్రితం పెళ్ళం తప్పితే ఎలా ఉంటుందో తెలియదురా నీకు? ఎలా ఉంటుందో తెలియదురా నీకు? అంటే దగ్గర పోలికలు ఉంటే నువ్వేంటే ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఆస్తి వస్తున్నారు. చంపేస్తాను ఆస్తి అన్నా ఉంటే డబ్బులు ఇస్తావా? తీరా ఆస్తి ఎంత నైతే ఇందులో ఏముందిరా అందులోని? సార్ ఏముంది? ఏముందిరా అందులోని? అంటే అందులో ఉన్న డబ్బులన్నీ పేపర్ యాడ్లకి అయిపోయినాయి సార్. మరి సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక. మరి
ఈ మిస్సింగ్ పర్ఫార్మెన్స్ గురించి మన సోలో జడ్జ్ ఏమనుకున్నారో చూద్దాం. నాగ్ బాబు సార్. చాలా బాగుంది రావా. తిరిగి నీ పాత ఏమంటారు ఫ్లేవర్ మళ్ళీ పట్టుకొచ్చు. నిజంగా చాలా బాగుంది. కనబట్లేని చెప్పి వాతలు పెట్టించుకోవడం కానించి అయిపోద్ది అనుకున్నా. మళ్ళీ రెండో చిట్టి ఏడుకొండలు, చిన్న ఏడుకొండలు, పొట్టి ఏడుకొండలు అని చెప్పి నువ్వు చేసిన వాటిలో నీకు బాగా నచ్చిన ద బెస్ట్ స్కిట్లో రెండు చెప్పు. బాగా నచ్చింది స్పైడర్ మ్యాన్ బాగా ఇష్టం సార్. ఫస్ట్ మీరు ఎగరట్లే ఇక్కడే ఉన్నారు ఏంటి? తెలుసు ఆయన, ఒకప్పుడు జిగురు ఉండేది, పుచ్చుకోమంటే బయటకు వచ్చేది, దాన్ని పట్టుకునే వెళ్ళేవాడిని. ఇప్పుడు జిగురు అయిపోయిందిగా. ఆ తర్వాత కమలాసన్ గారు బామ్మ గెటప్ దొట్టేసాను. చిరాక్ కాదు నాకు కోపం వస్తుందమ్మా తల్లి, నీ దండం పెడతా. గుడ్ స్కిట్ రాఘవ.